రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎలా ఎంపిక చేసుకోవాలి అనే విషయం మీద గ్రామ వార్డు సచివాలయం అధికారులకు ఈ రోజున స్కిల్ టెస్ట్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ స్కిల్ టెస్ట్‌లో ఎటువంటి విషయాల మీద వారికి అవేర్‌నెస్ కల్పించబోతున్నారు? ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఏ విధానాన్ని చేసుకోబోతున్నారు? పరీక్షలు నిర్వహిస్తారా? లేదంటే ఇంటర్వ్యూ పెట్టేసి అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలను ఇస్తారా? ఈ 2 విషయాలు మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఓకేనా? ఎగ్జామ్స్ పెడితే ఏ విధానంలో ఎగ్జామ్స్ అయితే ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టినట్లయితే ఇంటర్వ్యూలో ఎటువంటి క్వెషన్స్ అయితే అడుగుతారో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైమ్ గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో, మన రాష్ట్రంలో ఈ కౌశల్యం సర్వే కింద దగ్గర దగ్గర 28 లక్షల మంది రిజిస్ట్రేషన్స్ ఉన్నారు. మాకు ఉద్యోగాలను కల్పించండి అని. అయితే వీళ్ళను ఎంపిక చేసేందుకు ఓకేనా? ముఖ్యంగా ఎంపిక విధానం ఎలా ఉండబోతుంది? ఎలా ఎంపిక చేసుకోవాలి? అనే విషయాల మీద గ్రామ వార్డు సచివాలయం అధికారులకు కొంచెం అవేర్‌నెస్ కల్పించడం కోసం ఈరోజు సాయంత్రము స్కిల్ టెస్ట్ అనేటువంటిది దీన్నే మాక్ టెస్ట్ కూడా అంటారనమాట. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మెసేజ్. ఓకేనా? సో, ఇక మాక్ టెస్ట్ అనేటువంటిది షెడ్యూల్స్ వైస్‌గా వీళ్ళకి నిర్వహించబోతున్నారనమాట. సో, ఈ యొక్క మాక్ టెస్ట్‌లో వాళ్ళకి ముఖ్యంగా ఏమేం నేర్పిస్తారు అంటే, సో, అభ్యర్థులను ఎటువంటి క్వెషన్స్ అయితే అడగాలి, సో, ఇన్ కేస్ ఎగ్జామ్ పెట్టినట్లయితే ఏ విధానంలో వాళ్ళకి ఎగ్జామ్ అయితే పెట్టాలి, ఏ క్వెషన్స్ అడగాలి, ఏ సబ్జెక్ట్స్ మీద అడగాలి, ఓకేనా? క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఏ విధమైనటువంటి క్వెషన్స్ అయితే అడగాలి. సో, ఈ విధానం మీద వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ అయితే కల్పిస్తారనమాట. ఓకేనా? సో, మాక్సిమం ఈ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్ మీద బేసిక్స్ ఓకేనా? వీటన్నిటి మీద కూడా కొంచెం అవేర్‌నెస్ అయితే కల్పించడం జరుగుతుంది. అందువల్ల వాళ్ళకి ఈ మాక్ టెస్ట్ అనేటువంటిదైతే నిర్వహిస్తూ ఉన్నారు ఈరోజు. సో, వీళ్ళకి 2 షెడ్యూల్స్‌లో అయితే ఈ టెస్ట్‌లు అనేటువంటివైతే ఉంటాయన్నమాట. ఓకేనా? అరగంట అయితే నిర్వహిస్తారు. 30 మినిట్స్. 4:30 నుంచి 5 వరకు ఒకటి, 4:45 నుంచి 5:15 వరకు. 2 షెడ్యూల్స్‌లో వీళ్ళకి మాక్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించి, ఆ మాక్ టెస్ట్‌లో క్లియర్‌గా మొత్తం కూడా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తారు. సో, అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా. సో, ప్రతి సచివాలయం నుంచి ఇద్దరు అధికారులను తీసుకొని ఓకేనా? ఈ యొక్క డిజిటల్ అసిస్టెంట్ అండ్ అలాగే వార్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళని తీసుకొని ఈ స్కిల్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించి వాళ్ళకి కొంచెం అవేర్‌నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ఎగ్జామ్ పెడితే ఎగ్జాము, లేదు అనుకుంటే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ద్వారా తీసుకొని ఉద్యోగాలనేటువంటివి ఇవ్వటం జరుగుతుంది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు. సో, ఇక మీకు ఎగ్జామ్ పెట్టినా, ఇంటర్వ్యూ కండక్ట్ చేసినా సరే, గ్రామ వార్డు సచివాలయం అధికారులే కండక్ట్ చేస్తారండి. సో, బయట నుంచి ఎవరు కూడా కండక్ట్ అయితే చేయరు. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళకి వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు కాబట్టి, సో, మాక్సిమం గ్రామ వార్డు సచివాలయం అధికారులే మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అయినా పెట్టొచ్చు, లేదంటే ఇంటర్వ్యూ అయినా చేయొచ్చనమాట. ఓకేనా? సో, నాకు తెలిసి ఒక 60, 70% వరకు ఈ యొక్క ఇంటర్వ్యూయే కండక్ట్ చేస్తారనైతే అనుకుంటూ ఉన్నాను. సో, ఇక వాళ్ళ దగ్గర అన్నీ ఈ పరికరాలన్నీ కూడా ఉన్నాయి కదా! వెబ్‌కామ్ కావచ్చు, హెడ్‌ఫోన్స్. సో, దాని ద్వారా వాళ్ళు ల్యాప్‌టాప్ ముందు అంటే సిస్టమ్ ముందు కూర్చొని, ఆ సిస్టమ్ ముందు కూర్చొని మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ లింక్ అనేటువంటిది ఒకటి పంపించి, షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ లింక్ పంపించి, సో, మీ మొబైల్ ఫోన్ ద్వారా అయినా వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేయొచ్చనమాట. నో ప్రాబ్లమ్. మొబైల్ ఫోన్‌లో కూడా మీరు ఆ లింక్ ఓపెన్ చేసుకొని ఇంటర్వ్యూకైతే అటెండ్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? లేదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయాలకే పిలిచి ఆ విధంగా కూడా ఇంటర్వ్యూ అయితే డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయినా చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, మీకు తెలుసు కదా! ఒకటొచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దెన్ అలాగే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందనమాట. సో, వీటి రెండిట్లో ఏదో ఒకటైతే చేయొచ్చు. బట్ ఈరోజు ఈవినింగ్ వీటి మీద అన్నిటి మీద క్లారిటీ అయితే వస్తుంది. నేను సెపరేట్‌గా మరొక వీడియోలో కూడా ఇంకా కొంచెం క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే అందజేస్తాను. అన్ని డీటెయిల్స్ అందినాక. ఓకేనా? ఈరోజైతే మనకు వీళ్ళందరికీ కూడా స్కిల్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించబోతున్నారు. యాక్చువల్‌గా ఇది 4 రోజుల క్రితమే జరగవలసింది ఉండగా కొన్ని కారణాల చేత
పోస్ట్‌పోన్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు ఈ హెడ్‌ఫోన్స్, వెబ్ కెమెరాస్ అన్నీ కూడా పంపిణీ జరుగుతున్నాయి. ఇక వాటిని యూజ్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ అయినా చేయొచ్చు. లేదంటే ఎగ్జామ్ అయినా కండక్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఇన్ కేస్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేసినట్లయితే ఏ విధానంలో ఉంటుంది సిలబస్, ఎలా ఉంటాయి క్వెషన్స్, ఆ వివరాల గురించి మీకు కొంచెం అవేర్‌నెస్ అయితే కల్పిస్తానిప్పుడు. సో, ఇక ఈ సిలబస్‌కు సంబంధించి ఈ విధంగా ప్రిపేర్ చేసైతే తీసుకొచ్చాను మీకోసం సెపరేట్‌గా. ఇక్కడ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే ఎంసీక్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో, మాక్సిమము అర్థమెటిక్ రీజనింగ్ నుంచి అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, దాని తర్వాత ఇంగ్లీషు ఓకేనా, గ్రామర్ నుంచి, దాని తర్వాత కరెంట్ అఫైర్స్. సో, ఈ విధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఓకేనా. సో, వీటన్నిటి గురించి ఎంసీక్యూస్ అయితే ఉంటాయి మాక్సిమం. సో, వీటికి సంబంధించి మీరు ఎగ్జాంపుల్‌గా స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ విధంగా క్వెషన్ అయితే ఇస్తారు. దాని తర్వాత కింద 4 ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. సో, మీరు దాన్ని కాలిక్యులేషన్ చేసుకొని ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ చూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, మాక్సిమం వచ్చేసి ఈ విధానంలోనే ఉంటుంది మీకు. ఒకవేళ టెస్ట్ గాని పెట్టినట్లయితే, ఎగ్జామ్ గనుక కండక్ట్ చేసినట్లయితే అండ్ అలాగే మీరు కొంచెం ఈ యొక్క కంప్యూటర్ బేసిక్స్ అనేటువంటివి కూడా తెలిసి పెట్టుకోండండి. ఓకేనా. ఇక ఈ ఇంటర్వ్యూ గనుక కండక్ట్ చేసినట్లయితే అది ఏ విధానంలో ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకున్నట్లయితే మాక్సిమం మీకు ఇంటర్వ్యూ గనుక కండక్ట్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసి కామన్‌గా ప్రతి ఒక్కరిని కూడా సెల్ఫే అడుగుతారండి. ఫస్ట్ మీరు సెల్ఫ్ గనుక మంచిగా చెప్పినట్లయితే వాళ్ళకి కొంచెం ఇంప్రెషన్ అయితే వస్తుంది. గుడ్ ఇంప్రెషన్. సో, అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసేందుకు ఒక 80-90% వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి సెల్ఫ్ మీరు క్లియర్‌గా మీరైతే నేర్చిపెట్టుకొనైతే ఉండండి. దాని తర్వాత వచ్చేసి నెక్స్టు మీరెందుకు ఈ ఉద్యోగానికి రావాలనుకుంటున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇదివరకేమన్నా ఎక్కడైనా జాబ్ చేశారా లేదా? ఓకేనా. ఈ ఫీల్డ్ మీద మీకెందుకు ఇంట్రెస్ట్ ఉంది? ఓకేనా. సో, దాని తర్వాత మీ యొక్క గోల్స్ ఏంటి? సో, ఇవన్నీ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది మాక్సిమం. సో, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా సెల్ఫ్ అనేది క్లారిటీగా అయితే నేర్చిపెట్టుకోనండి. సో, వాళ్ళు అడిగిన వెంటనే టక్కని చెప్పే విధంగా అయితే నేర్చిపెట్టుకొని ఉండండి. బట్ ఈరోజు ఈవినింగ్ వాళ్ళు ఈ మాక్ టెస్ట్ అనేటువంటిది జరిగాక వాళ్ళకి, సో, దాని తర్వాత మనకి ఇంకా క్లారిటీ అనేటువంటిదైతే వస్తుంది. ఎలా నిర్వహించబోతున్నారు అనే విషయాల గురించి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అయితే సెపరేట్ వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ అయినా కండక్ట్ చేసేయొచ్చు డైరెక్ట్‌గా. లేదు అనుకుంటే ఎగ్జామ్ పెట్టి దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయొచ్చు. చూద్దాం ఏ విధానాన్ని ప్రభుత్వం చూజ్ చేస్తుందో. బట్ నేను ఎప్పటికప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను. ఇకపోతే ఎగ్జామ్‌కి సంబంధించి మీకు సిలబస్ అనేటువంటిది మాక్సిమం ఇదే మోడల్‌లో అయితే అడిగేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలో వచ్చేసి మీకు కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఓకే. క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు చదువుకున్నప్పుడు, సో, వాటి మీద కూడా కొంచెం అవేర్‌నెస్ ఉండేటట్లయితే పెట్టుకోండండి. అవేర్‌నెస్ పెట్టుకోండి. ఎందుకంటే వాటి మీద కూడా జస్ట్ బేసిక్స్ మీద అయితే అడగొచ్చనమాట. 10థ్ అయితే 10థ్, ఇంటర్మీడియేట్ అయితే ఇంటర్మీడియేట్, డిగ్రీ అయితే డిగ్రీ, నెక్స్ట్ వచ్చేసి బీటెక్ అయితే బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ అయితే ఎంబీఏ ఓకేనా. వీటన్నిటి మీద కూడా సబ్జెక్ట్స్ మీద కొంచెం అవేర్‌నెస్ అయితే పెట్టుకోనండి. సో, ఏదేమైనా నేను క్లారిటీ అనేటువంటిదైతే ఖచ్చితంగా అందజేస్తూ ఉంటాను. ఈ మన ఛానల్ నుంచి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చండి. బట్ మనకు దీనికి ఎస్పెషల్లీ లాస్ట్ డేట్ అనేటువంటిదైతే మనకు చెప్పలేదనమాట. పలానా రోజే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోండి అని లాస్ట్ డేట్ అయితే పెట్టలేదు. సో, మీరెప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్నా సరే మిమ్మల్ని అయితే ఈ ఎంపిక చేసి వాలిడేషన్ పూర్తి చేసి ఎగ్జామ్ అయినా పెట్టొచ్చు. లేదంటే ఇంటర్వ్యూ అయినా పెట్టొచ్చు. ఆ రెండిట్లో ఏదైతే అది పెడతారనమాట. అది పెట్టి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో, ఇంకా ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి తప్పకుండా చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఒక 10 మినిట్స్ లోపలే ఈ సర్వే అనేటువంటిది చేసుకునేసేయొచ్చనమాట మీ మొబైల్ ఫోన్‌లోనే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేసుకోండి. మీకు కావాలనుకుంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను. ఎలా ఫిల్ చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ అవసరమవుతాయి, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనే విషయాల గురించి ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.